ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగిన సంభాషణపై తీవ్ర చర్చ జరుగుతుండగా దీనిపై పవన్ స్పందించారు. మోదీ తనతో చిన్న జోక్ చేశారని తెలిపారు. ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లాలనుకుంటున్నావా అని ప్రశ్నించినట్టు చెప్పారు. అందుకు ఇంకా చాలా టైం ఉందని, నువ్వు చేయాల్సిన పని చెయ్యి అని మోదీ చెప్పినట్టు పవన్ తెలిపారు. So he was saying, he's planning to go to Himalayas. I still there's a lot of time to go to Himalayas. Believes that the trust quotient has really increased in BJP and NDA under the leadership of Modi could reach out to local governments of our nation. Finally, I think capturing power here is a very significant thing and it's a historic issue. Only he can sit down. So he was saying, he's planning to go to Himalayas. I still there's a lot of time to go to Himalayas. Believes that the trust quotient has really increased in BJP and NDA under the leadership of Modi could reach out to local governments of our nation. Finally, I think capturing power here is a very significant thing and it's a historic issue. Only he can sit down. So he was saying, he's planning to go to Himalayas. I still there's a lot of time to go to Himalayas. Believes that the trust quotient has really increased in BJP and NDA under the leadership of Modi could reach out to local governments of our nation. Finally, I think capturing power here is a very significant thing and it's a historic issue. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ అలాగే ప్రధానమంత్రి మోదీ మధ్య జరిగిన సంభాషణపై తీవ్ర చర్చ జరుగుతుండగా దీనిపై పవన్ స్పందించారు. మోదీ తనతో చిన్న జోక్ చేశారని తెలిపారు. ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లాలనుకుంటున్నావా అని ప్రశ్నించినట్టు చెప్పారు. అందుకు ఇంకా చాలా టైం ఉందని, నువ్వు చేయాల్సిన పని చెయ్యి అని మోదీ చెప్పినట్టు పవన్ తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి మోడీ అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో ట్రెండ్ సెట్టింగ్ గా నడుస్తూ ఉంది, పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. ఈ ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది, ఇద్దరు ఎందుకు చెలోక్తులు విసురుకున్నారనే దానిపైన పెద్ద ఎత్తున మీడియా కావచ్చు, జన సైనికులు కావచ్చు, మిగతా అందరూ కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఈ చర్చ జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ మీడియాతో మాట్లాడే సందర్భంలో కూడా కొంతమంది మీడియా ప్రతినిధులు ప్రధాని మోడీ మీతో ఏం సంభాషించారు, మీ ఇద్దరి మధ్య ఏం చర్చ జరిగిందని అనే దాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంలో పవన్ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాని మంత్రి మోడీ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి, అంటే పవన్ కళ్యాణ్ వేషధారణ ప్రస్తుతం దీక్షలో ఉన్నాడు, ఈ దీక్ష సమయంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చూసి మోడీ కాసేపు ఆగి, మీరు హిమాలయాలకు వెళ్లాలనుకుంటున్నారా, ఇది దీక్షలో ఉన్నారా, హిమాలయాలకు వెళ్లాల్సి వస్తుందా, హిమాలయాలకు వెళ్లాలనుకుంటున్నారా అని చెప్పేసి ప్రశ్నించాడు. అదే సందర్భంలో అట్లనే కంటిన్యూ చేస్తూ, ఇంకా సమయం ఉంది, మీరు హిమాలయాలకు వెళ్లాల్సిన సమయం ఇంకా ఆసన్నం కాలేదు, మీరు చేయాల్సింది చాలా ఉంది, ప్రజాసేవలో మీరు ఇంకా నిమగ్నమై ఉండాలి, ప్రజలకు మరింత సేవ అందించాలని చెప్పేసి పవన్ తో కొంత చర్చించిన పవన్ కళ్యాణ్ తో ప్రధాని అన్నట్టుగా పవన్ కళ్యాణ్ బయట మీడియా తర్వాత మాట్లాడుతూ మీడియాతో చెప్పారు. సో ఇద్దరి మధ్య కన్వర్జేషన్, అంటే ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. దీనిపైన ఆరాధించే ప్రయత్నం చేశారు. సో మొత్తంగా కూడా జనాలు ఏదైతే పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చను ఏం జరిగిందా అనే దానికి సంభాషణకు పవన్ కళ్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టాడు. అయితే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సీఎంగా ప్రమాణ స్వీకారం తీసుకుంటారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అతిరథ మహారథులు అందరూ వచ్చారు. ప్రధాని మోడీ అదేవిధంగా
దేశానికి సంబంధించి కీలక పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిలో ఉన్న ముఖ్యమైన నాయకులు అందరూ వచ్చారు. కానీ ఈ అందరిలో ఉన్నప్పుడు వేదిక మీద ఒక్కొక్కరిని పలకరిస్తూ ప్రధాని మోడీ వెళ్తూ ఉన్నాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సరదాగా సంభాషించాడు. పవన్ కళ్యాణ్ తో తనకున్న ప్రత్యేక బంధాన్ని మోడీ మరోసారి చాటుకున్నారు. ఈ క్రమంలోనే పవన్ తో సంభాషించిన ఆ వ్యాఖ్యలు కావచ్చు, ఆ వీడియో, ఆ దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ వస్తున్నాయి. సో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ పవన్ తో చమత్కారంగా వ్యాఖ్యానించినప్పటికీ కూడా ఇంకా నువ్వు చేయాల్సింది ఉంది అని చెప్పడం కొంత మోటివేట్ చేశారనుకోవచ్చా ప్రధాని పవన్? అంటే సరదాగా ప్రధాని మోడీ అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ వేషధారణ దీక్షలు ఉన్న సందర్భంలో మొత్తం స్వామీజీలాగా మారుతున్న ఈ మధ్య అంటే పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల నుంచి చూసుకుంటే సనాతన ధర్మం అని మాట్లాడుతూ అదే సందర్భంలో ఇటీవల పలు దీక్షలు తీసుకోవడం, వారాహి దీక్ష కావచ్చు, అదేవిధంగా అక్కడ వారాహి యాత్రతో పాటుగా ఇటీవల కాలంలో దక్షిణాదికి సంబంధించిన పలు ఆలయాలు, కీలక ప్రముఖ ఆలయాలను సందర్శించారు. ఆ సందర్శన సమయంలో కూడా ఆ దీక్ష సంబంధించిన వస్త్రాలు, అదే వస్త్రాలతో ఆలయాలకు వెళ్ళాడు. అదే క్రమంలో నిన్నటి మొన్న ప్రయాగ్రాజ్ కుంభమేళకు కూడా వెళ్ళాడు. సో మొత్తంగా కూడా గత కొద్ది రోజులుగా కేవలం దీక్ష తీసుకున్నట్టుగా పూర్తి స్థాయిలో ఒక స్వామీజీగా ఒక వేషధారణ ఉండడంతో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ప్రధాని ఈ విధంగా అన్నట్టుగా తెలుస్తా ఉంది. అది కూడా కాస్త సరదాగా పవన్ కళ్యాణ్ తో తనకున్న అనుబంధానికి సంబంధించి అట్లా పవన్ తో సంభాషించినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఇంకో కీలకంగా సంబంధించిన విషయం ఏంటంటే పవన్ కు భవిష్యత్తులో నువ్వు చాలా అంటే ఇండైరెక్ట్ గానే, పరోక్షంగానే పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో చాలా రాజకీయంగా చాలా చేయాల్సి ఉంది, ప్రజలకు సేవ అందించాల్సి ఉంది, నువ్వు చాలా కీలకంగా ఉండాల్సిన వ్యక్తి అని చెప్పేసి కొంత హింట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో బీజేపీ భవిష్యత్తులో మొత్తం దక్షిణాదిలో రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నట్టుంది. పవన్ కళ్యాణ్ ఉపయోగించి కీలక రాజకీయాలు చేసే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది శివ. దాంట్లో భాగంగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మోడీ ఆ విధంగా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తా ఉంది. రైట్, ఓకే రాధాకృష్ణ.